వీఆర్లో ఉన్న పోలీస్ అధికారులకు ప్రభుత్వం వేతనంతో పాటుగా టీఏడీఏలను కూడా సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శాసనమండలి సమావేశాల్లో వీఆర్లో ఉన్న పోలీస్ అధికారులకు ప్రభుత్వం అందించాల్సిన బెనిఫిట్స్ గురించి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ప్రభుత్వం వీఆర్లో ఉంచడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. అలా కాకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు అనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది పోలీస్ అధికారులను వీఆర్ ఉంచడాన్ని పరిపాలనా ప్రక్రియలో భాగమనుకోవాలో రాజకీయ ప్రతీకారమో ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ఇది పరిపాలనలో భాగమా లేక పోలీస్ అధికారుల శిక్షగా పరిగణించారో ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచించుకోవాలని, వెంటనే జీతాలు టీఏడీఏలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక పోస్ట్ నుండి తీసేసి కొత్త పోస్ట్ అలాట్ చేయకపోతే తాత్కాలికంగా వీఆర్లో ఉంచడం అన్నది ఆనవాయితీగా ఉంటుంది అధ్యక్ష. ఒకవేళ అధికారిపై ఆరోపణ లేదా కంప్లైంట్ ఉంటే విచారణ జరిగే వరకు కూడా వీఆర్లో ఉంచడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఈ రెండు పాయింట్స్లో కూడా గతంలో కూడా ఎప్పుడు వీఆర్లో ఉంచడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే అలా కాకుండా గత ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నారన్న భావంతో వందలాది మంది పోలీసు అధికారులని వీఆర్లో ఉంచడం జరుగుతూ ఉంటే అది పరిపాలనా ప్రక్రియలో భాగం అనుకోవాలా లేకపోతే రాజకీయ ప్రతీకారం అనుకోవాలా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడాలో మినిస్టర్ గారికి తెలియదు కూడా కాదు అధ్యక్ష. పోలీస్ వ్యవస్థ అనేది ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించి అత్యంత ఒత్తిడితో పనిచేసే ఒక వ్యవస్థ అధ్యక్ష. ఇలా సీనియర్ పోలీస్ అధికారులని సరే ఇలా సీనియర్ పోలీస్ అధికారులని పోస్టింగ్ లేకుండా వీఆర్లో కూర్చోబెట్టడం ద్వారా ప్రజలకు మనం ఏ సందేశం ఇస్తున్నామని తెలియాలి అధ్యక్ష. ప్రస్తుతం సుమారు 122 మంది పోలీస్ అధికారులని వీఆర్లో ఉంచున్నారు అధ్యక్ష. ఇది న్యాయమాని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకవేళ వీఆర్లో ఉన్న సమయంలో కూడా వారు ప్రభుత్వ ఉద్యోగులే, వారికి అన్ని హక్కులు ఉంటాయన్న విషయం కూడా ప్రభుత్వం మర్చిపోకూడదు అధ్యక్ష. కొన్ని బాధాకరమైన విషయాలు అధ్యక్ష. వెయిటింగ్ లో ఉన్న అధికారులు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఉదయం సాయంత్రం 2 సార్లు వాళ్ళు డీజీపీ ఆఫీస్ కానీ లేదనుకుంటే చిన్న స్థాయి అధికారులు రేంజ్ ఆఫీస్కి వచ్చి బయోమెట్రిక్ వేయాలి అధ్యక్ష. ఎక్కడ తిరుపతి, చిత్తూరు, అనంతపురం దగ్గర నుంచి కూడా అది వచ్చాను అధ్యక్ష. వారిని బందోబస్తు డ్యూటీలకు పంపించడం, రాష్ట్రంలో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా అక్కడికి సెక్యూరిటీగా పంపించడం, ఇన్ని పనులు చేయించుకుంటా కూడా సుమారుగా నెలల తరబడి వారికి జీతాలు కానీ టీఏ కానీ డిఏ కానీ కనీసం ఇల్లు గడవడానికి, పిల్లలు చదివించుకోవడానికి, ఎదిగిన పిల్లల అవసరాల కోసం కనీసం వారికి అడ్వాన్సులు కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. వారు పని చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. జీతం లేదా అలవెన్సులు మాత్రం ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్తే అది ఎంతవరకు న్యాయం అడుగుతా ఉన్నది అధ్యక్ష. ఇది పరిపాలన చర్యలో భాగమా లేకుంటే శిక్షగా మనం పరిగణించాలా అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు నా సప్లిమెంటరీ ప్రశ్న అధ్యక్ష ఒకటి, సి పాయింట్ కి సంబంధించి అధ్యక్ష, డీజీపీ రేంజ్ కార్యాలయంలో వీఆర్లో ఉంచిన అధికారులకి ఉదయం సాయంత్రం 2 సార్లు బయోమెట్రిక్ హాజరు ఇవ్వాలని మీరు ఆదేశాలు ఇచ్చారా? అదేవిధంగా ఈ ప్రశ్నకు సంబంధించి సప్లిమెంటరీ అధ్యక్ష, ఆఫీసర్స్ ఇన్ వెయిటింగ్ గా ఉన్న అధికారులను బందోబస్తు డ్యూటీ లేదా ఇతర విధులకు పంపించినప్పుడు వారికి టీఏ డిఏ లేదా కనీసం అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వబడుతున్నాయా? ఇవ్వకపోతే ఏ నిబంధన ప్రకారం ఇవ్వడం లేదు? అదేవిధంగా ఆఫీసర్స్ ఇన్ వెయిటింగ్ గా ఉంచిన అధికారుల జీతాలను నిలిపివేయడానికి ఏదైనా సర్వీస్ రూల్ కానీ గవర్నమెంట్ ఆర్డర్ కానీ ఉందా? వాళ్ళ జీతాలు ఆపడానికి ఏదైనా రూల్ ఉందా? అలా జీతాలను నిలిపివేయడం సర్వీస్ రూల్స్ కు విరుద్ధం కాదా? భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధం కాదా అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష.